లవ్ అనే పేరు పెట్టుకుని నచ్చినట్టు ఎంజాయ్ చేసి చివరి పెళ్లి వచ్చాక ఆడెవడో నాకు తెలియదని చెప్పిన ఒక అమ్మాయి అసలు ఏం జరిగిందో చెప్తా విను. నేను ఒక మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నా. ఆ షాప్ లో ఉన్నప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉండేవి. ఆ డబ్బులతోనే నా ఇల్లు మరియు నా మెయింటెనెన్స్ రెండూ గడిచేవి. అదే టైంలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా వరకు మా ప్రేమ చాలా బాగా కొనసాగేది. నా దగ్గర చాలా డబ్బులు కూడా తీసుకున్నది. సర్లే ఒక నమ్మకంతో డబ్బులు ఇచ్చేవాడిని. తనే నా లైఫ్ మొత్తం ఉంటది కదా అని. ఆ అమ్మాయి మెల్లగా డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తి చేయడంతో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ పెళ్లి సంబంధాలు చూసిన టైంలో అందులో ఒక అబ్బాయి నచ్చాడు. ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కూడా ఉంది. ఈ అమ్మాయి వెనక ముందు ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసింది. ఆ అమ్మాయి సంబంధం ఓకే చెప్పిందని నాకు తెలిసి వాళ్ళ ఇంటికి మా పేరెంట్స్ ని తీసుకొని మా లవ్ మ్యాటర్ చెప్దామని వెళ్ళాను. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా? ఆ అమ్మాయి ఈడెవడో నాకు తెలియదని ఒక మాట చెప్పేసింది. అప్పుడు నా కళ్ళంట నీరు ఆగలేదు. నా గుండె పగిలినట్టు అయ్యింది. ఇది కథ కాదు, జరిగిన నిజం. ఈ అబ్బాయికి జరిగినట్టు మీకు జరిగితే ఏం చేస్తారు? కామెంట్ చేయి. ఉంటా మరి. వీలైతే సబ్స్క్రైబ్ మీద 2 మింగు. ఇక సభకు నమస్కారం.